స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం ఓ మంత్రంలా పనిచేసిందని ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ ఎకా చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ నల్లకుంట్ల నిత్య జనగణన వేడుకలో జరిగిన వందే మాతరం దీక్ష విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ ఎకా చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఆ మంత్రాన్ని జపిస్తూ వీరమరణం పొందారని గుర్తు చేశారు. 150 సంవత్సరాల కిందట పుట్టిన వందే మాతరం నినాదం ప్రజల్లో దేశభక్తిని రగిలించి వారిని స్వాతంత్ర సమరులుగా మార్చిందని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో దేశం కోసం భారతీయ సామాజిక కార్యకర్తలను తయారు చేయాలనే లక్ష్యంతో ఆధునిక వందే మాతర ఉద్యమంగా వందే మాతరం దీక్ష చేపట్టడం అభినందనీయమని వారు అన్నారు. సీనియర్ జర్నలిస్టు నేలంటి మధు ఇతర నిర్వాహకులు ఆధ్వర్యంలో 2002 మే 7వ తేదీన ప్రారంభమైన నేటికి 1361 రోజుల పాటు జెండా ఆవిష్కరణ చేయడం అద్భుతమని అన్నారు. వందే మాతరం దీక్ష వ్యవస్థాపకులు చెన్నూరి నాగ శ్రీధర్ శర్మ నేతృత్వంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే విధంగా వందే మాతరం దీక్ష చేపట్టడం ఆనందదాయకమని వారు తెలియజేశారు. ఈ తరహా కార్యక్రమాలు దేశ పౌరుల్లో స్ఫూర్తి నింపుతుందని వారు అన్నారు. అనంతరం నిత్య గణమన ప్రాంగణంలో వందే మాతరం దీక్ష పాటించిన 16 మంది సామాజిక కార్యకర్తల దీక్షను ఆయన విరమింపజేశారు. ఈ సందర్భంగా నిత్య జనగణమన వందే మాతరం దీక్ష నిర్వాహకులు నేలంటి మధు, చెన్నూరి నాగశ్రీధర్ శర్మలు మాట్లాడుతూ నిత్య జనగణమన పేరిట 1361 రోజుల పాటు ప్రతిరోజు జెండా ఆవిష్కరణ గావించడం, ఇదే వేదికలో వందే మాతరం దీక్ష చేపట్టడం దేశవ్యాప్తంగా తొలిసారి అని అన్నారు. వందే మాతరం దీక్ష ధరించిన దేశభక్తులను నిత్య జనగణమన వేదిక నిర్వాహకులు సామాజిక కార్యకర్తలను ప్రశంసించారు. భావి భారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు సరికొత్త 11 రోజుల పాటు దీక్ష ఆచరించామని వారు అన్నారు. దేశం కోసం దేశభక్తి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని, వందే మాతరం దీక్ష భవిష్యత్తులో అనేక ప్రాంతాల్లో విస్తరింపజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నిత్య జనగణమన నిర్వాహకులు ఎంకే శ్రీనివాస్, ఉపేందర్ ప్రసాద్, దూబే, డిఎస్ రావు, దుబాసి ప్రతిభ, మిర్చి డెవలపర్స్ డైరెక్టర్ జి ఓంకారేశ్వర్, మోతీనగర్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, సామాజిక కార్యకర్తలు దేవేండ్ల వెంకటరాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.